hello, namaste, welcome to 10 Max. ఈ మధ్య యంగ్ హీరోలకే హీరోయిన్లు దొరక్క వెతుక్కుంటుంటే సీనియర్ హీరో చిరంజీవి మాత్రం 5 హీరోయిన్లతో ఎంగేజ్ అవుతున్నారు. ఇప్పటికే త్రిష చిరంజీవితో షూటింగ్ స్టార్ట్ చేస్తే లేటెస్ట్ గా మరో 2 హీరోయిన్లు సీన్ లోకి వచ్చారు. మరి మిగిలిన 2 వచ్చేదెప్పుడు? చిరంజీవి అప్కమింగ్ మూవీ విశ్వంభర ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. సినిమా రిలీజ్ కాకుండానే వరుసగా వస్తున్న అప్డేట్స్ తో మెగాస్టార్ మూవీ చూసేదెప్పుడా అని ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్న విశ్వంభరలో లేటెస్ట్ గా 2 కొత్త హీరోయిన్లు యాడ్ అయ్యారు. యువి క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో 2 ఇంట్రెస్టింగ్ హీరోయిన్లు జాయిన్ అయ్యారు. తెలుగులో ఆల్రెడీ సినిమాలు చేసిన ఇషా చావ్లా, సురభి ఈ 2 హీరోయిన్లు షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే సురభితో కొన్ని సీన్లు షూట్ చేసిన టీం ఈ నెల 26 నుంచి స్టార్ట్ అవబోతున్న మరో షెడ్యూల్లో ఈషా, సురభి, చిరంజీవితో సీన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే త్రిష విశ్వంభర షూటింగ్ లో జాయిన్ అయింది. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ విశ్వంభర సినిమాలో 18 ఏళ్ల తర్వాత త్రిష, చిరు జంటగా నటిస్తున్నారు. ఇప్పుడు సురభి, ఈషా కూడా జాయిన్ అవ్వటం ఇంట్రెస్టింగ్ గా మారింది. వీళ్ల ముగ్గురితో పాటు మరో 2 కూడా జాయిన్ అవుతారని తెలుస్తోంది. మొత్తం 5 హీరోయిన్లతో స్క్రీన్ గ్లామరస్ గా కనిపించబోతోందని టాక్. ఆ 2 మీద ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. 3 లోకాల బ్యాక్ డ్రాప్ లో టైం ట్రావెల్ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభరకు సంబంధించి ఇప్పటికే రకరకాల లుక్స్ కోసం బాడీ టోన్ చేసుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు చిరంజీవి. స్టోరీ సెలక్షన్ లో వేరియేషన్ చూపించే నాని ఈసారి ఆ డోస్ ని ఇంకా పెంచినట్టే కనిపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి కెరియర్ పీక్ స్టేజ్ సక్సెస్ ని కంటిన్యూ చేస్తున్న నాని ఈ శనివారం ఫ్యాన్స్ కి ఫుల్ పీస్ట్ రెడీ చేస్తున్నారు. తన అప్కమింగ్ మూవీ సరిపోదా శనివారంలో నాని చనిపోతారా? యముడు, పునర్జన్మ లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయా? ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో నాని ఫ్యాన్స్ కి ఇచ్చే బర్త్డే ట్రీట్ ఎలా ఉండబోతోంది? జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్న నాని వివేక్ ఆత్రేయతో అనౌన్స్ చేసిన సరిపోదా శనివారం నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఈ శనివారం రిలీజ్ అవుతున్న అప్డేట్ కి పోయిన శనివారం నుంచే హడావిడి చేస్తోంది నాని అండ్ టీమ్. కంప్లీట్ డిఫరెంట్ జానర్ లో యాక్షన్, థ్రిల్లర్, ఫిక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అవ్వబోతున్న గ్లిమ్స్ మీద ఆల్రెడీ హింట్ ఇచ్చింది టీమ్. నాని, ప్రియాంక, అరుల్ మోహన్ జంటగా ఎస్జే సూర్య విలన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ఈ శనివారం రిలీజ్ అవబోతోంది. శృంఖల విచ్చేది సమవర్తి అంటూ సంస్కృత పదాలతో టీజ్ చేస్తున్న టీం ఈ సినిమాలో యముడి క్యారెక్టర్ కూడా ఉంటుందేమో అన్న డౌట్స్ రైజ్ చేస్తోంది. మరోవైపు నాని చనిపోయి మళ్లీ బతుకుతాడని, అందుకే సరిపోదా శనివారం అని యాప్ట్ అయ్యేలా టైటిల్ పెట్టారని సోషల్ మీడియాలో కథ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నాని కెరియర్ లో ఇప్పటివరకు రకరకాల సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు. డిఫరెంట్ స్టోరీస్ తో ప్రయోగాలు చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి పాన్ ఇండియా స్టార్ కూడా అయిపోయిన నాని దసరా, హాయ్ నాన్నతో మంచి హిట్స్ కొట్టారు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. వివేక్ ఆత్రేయతో నాని ఆల్రెడీ అంటే సుందరానికి సినిమా చేశారు. అది కంప్లీట్ ఫ్యామిలీ జానర్ కావడంతో ఈసారి అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అయ్యే ఎలిమెంట్స్ తో, ఇంట్రెస్టింగ్ స్టోరీతో, యాక్షన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసిన టీం ఈ శనివారం సాలిడ్ యాక్షన్ గ్లింప్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. తెలుగులో సినిమా చేయాలని, స్పెషల్లీ ఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ రావాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకుందో ఇప్పుడు అంతకంటే ఎక్కువే బాధపడుతున్నానంటోంది జాన్వి. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఛాన్స్ దొరికినా సౌత్ కి దగ్గర అవుతున్నా
ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉందట జాన్వి. మరి జాన్విని తెలుగు ఇండస్ట్రీలో అంతగా ఇబ్బంది పెడుతున్నదేంటి? జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగా బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న తెలుగు ఎంట్రీ కోసం సౌత్ మొత్తం వెయిట్ చేసింది. ఇప్పుడు దేవర సినిమాలో ఎన్టీఆర్కి జంటగా ఛాన్స్ కొట్టేసిన జాన్వీ సినిమా మీద సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నానంటోంది. షూటింగ్ స్టార్ట్ అవనంత వరకు ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందా అని కొరటాలకి మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టిన జాన్వీ తీరా షూటింగ్ మొదలయ్యాక నానా ఇబ్బందులు పడుతున్నాను అంటోంది. తెలుగులో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది జాన్వీ. దేవర సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అప్పుడే చరణ్తో కూడా సినిమా ఆఫర్ కొట్టేసింది. వరుసగా సినిమాలైతే ఒప్పుకుంటోంది, కానీ తెలుగు మాట్లాడే విషయంలో, డైలాగ్స్ విషయంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాను అంటోంది. అంతేకాదు, సరిగా తెలుగు నేర్చుకోలేకపోయినందుకు రిగ్రెట్ అవుతున్నాను అని, మాట్లాడలేకపోతున్నందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నానని ఓపెన్ గా చెప్పింది జాన్వీ. జాన్వీ సౌత్ లో స్పెషల్లీ తెలుగులో సినిమాలు చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. బేసిక్ గా సౌత్ బ్యాక్గ్రౌండ్ అయిన జాన్వీ ఇప్పుడు మళ్లీ అదే మూలాలకు వస్తున్నందుకు, డౌన్ సౌత్ లో సినిమాలు చేస్తున్నందుకు తెగ ఆనందపడిపోతోంది. శ్రీదేవి కూతురిగా సౌత్ జనాలు, స్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ జాన్వీని టాలీవుడ్ హీరోయిన్ అనే ఓన్ చేసుకుంటోంది. ఇప్పుడు జాన్వీ తెలుగు రూటెడ్ అని చెప్పడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే సినిమా గురించి పెద్దగా డీటెయిల్స్ ఇచ్చి ఇవ్వకుండా టీచ్ చేయాలి. కంటెంట్ మీద చిన్న క్లూ ఇచ్చి ఎంగేజ్ చేయాలి. అలా సినిమా మీద జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్న అప్కమింగ్ టీజర్లు, ట్రైలర్లేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. రిలీజ్ కి ముందే ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి రెడీ అవుతున్నాయి సినిమాలు. కంటెంట్ పెద్దగా రివీల్ చేయకుండా టీజర్లు, ట్రైలర్లతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అలా గోపీచంద్ భీమా సినిమా భీమా ట్రైలర్ కి రెడీ అవుతోంది. కెరియర్ లో మంచి మైలేజ్ ఇచ్చిన పోలీస్ రోల్ ని ఇంకాస్త పవర్ఫుల్ గా భీమా మూవీలో చూపించబోతున్నారు గోపీచంద్. మార్చి 8 శివరాత్రి రిలీజ్ కి రెడీ అవుతున్న భీమా సినిమాకి సంబంధించి ట్రైలర్ ఈ శనివారం రిలీజ్ కాబోతోంది. కంటెంట్ ఎంత ఉన్నా ప్రమోషన్లతో క్రేజ్ క్రియేట్ చేస్తోంది గీతాంజలి. మళ్లీ వచ్చింది టీం. అంజలి లీడ్ రోల్లో చేసిన హారర్ కామెడీ గీతాంజలి సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా చేస్తున్నారు. శివ డైరెక్షన్ లో అంజలి 50వ సినిమాగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా టీజర్ రాబోతోంది. హిట్ కాంబినేషన్ శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్ లో హుషారు డైరెక్టర్ హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ సినిమా ఓం బీమ్ బుష్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ అట్రాక్ట్ చేసిన టీం ఈ హిలీరియస్ రెస్పాన్స్ తో టీజర్ లాంచ్ కి రెడీ అవుతోంది. మార్చి 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ ఈ సోమవారం రివీల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఆల్రెడీ బ్రోచేవారెవరురాతో హిట్ కొట్టిన ఈ ముగ్గురు హీరోలు ఓబీబీ అనౌన్స్మెంట్ వీడియోతోనే అదరగొడితే టీజర్ ఎలా ప్లాన్ చేశారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. టీజర్ టైం లాక్ చేసుకున్న ప్రభాస్ సినిమా, మరో 10 రోజులు యాక్షన్ అంటున్న చరణ్, సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన విశ్వక్ సినిమా, వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసిన రకుల్, ఇంట్రెస్టింగ్ గా మార్కెట్ మహాలక్ష్మి, ఇలా ఇండస్ట్రీ న్యూస్ తో పాటు హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్, దీపికా పదుకొన్ జంటగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా టీజర్ టైం లాక్ చేసుకున్నట్టు టాక్. త్వరలో రిలీజ్ కాబోతున్న టీజర్ నిమిషం 20 సెకండ్లు ఉండేలా కట్ చేశారని తెలుస్తోంది. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసింది. మార్చి 2 వరకు జరగబోతున్న ఈ షెడ్యూల్ మొత్తం యాక్షన్ పార్టే జరగబోతుందని తెలుస్తోంది. వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేసింది రకుల్. బాయ్ ఫ్రెండ్ జక్కీ బగ్నానీని గోవాలో పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ అన్ని కలిపి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. బొమ్మరిల్లు మరోసారి రిలీజ్ కాబోతోంది. సిద్ధార్థ్, జెనీలియా జంటగా భాస్కర్ డైరెక్షన్ లో 2006లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన బొమ్మరిల్లు మూవీ ఏప్రిల్లో సిద్ధార్థ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కాబోతోంది. కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, ప్రణికాన్విక జంటగా తెరకెక్కుతున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ముఖేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ టీజర్ లాంచ్ చేశారు శ్రీవిష్ణు.
రాజేంద్ర ప్రసాద్, జయప్రద లీడ్ రోల్స్ లో విఎన్ ఆదిత్య డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో తిరగెక్కుతున్న లవ్ ఎట్ 65 మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. దుబాయ్ లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ఏజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. మార్చి 3న దుబాయ్లోని జబిల్ పార్క్ లో ఈవెంట్ ప్లాన్ చేస్తోంది కమిటీ. ఇంతకు ముందు కూడా గామా అవార్డ్స్ తరఫున మనం బాహుబలి మూవీకి కానీ ఇతర మూవీస్కి అక్కడ అవార్డ్స్ సెరమనీలో అంతమంది ఆడియన్స్ ముందు సన్మానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం జరగబోయే మార్చి 3వ తారీఖు నాడు జరగబోయే గామా అవార్డ్స్లో 2021, 22, 23 3 సంవత్సరాలలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలు, దర్శకులు, నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన విషయంలో అవార్డ్స్ని అందించడం జరుగుతుంది. సో వివర్స్, ఇది వాళ్ళ 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.